కేరళలో చాలా ప్రసిద్ధి చెందినటువంటి ప్రదేశం జటాయు ఎర్త్ సెంటర్. దీన్నే జటాయు రాక్ అని కూడా పిలుస్తారు. చాలా సుందరంగా ఉంటుంది. అంతేకాకుండా పక్షులకు సంబంధించినటువంటి పెద్ద విగ్రహాల్లో ఇది మొట్టమొదటి స్థానంలో ఉంది. ఇది 2018వ సంవత్సరంలో దీన్ని ఆరంభించారు. 100 కోట్ల కంటే ఎక్కువ ధనాన్ని వెచ్చించి ఈ నిర్మాణాన్ని కట్టించారనమాట. దీన్ని ఏ విధంగా చేరుకోవాలంటే తిరువనంతపురం నుండి 46 కిలోమీటర్లు ఉంటుంది, కొల్లం నుండి 38 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీన్ని చేరుకోవడానికి బస్సు సదుపాయాలు ఉంటాయి. తిరువనంతపురం నుంచి అయితే ఈజీగా ఈ మందిరాన్ని చేరుకోవచ్చు. నేనైతే కొల్లం నుంచి చేరుకున్నాను, కానీ కొల్లం నుంచి చేరుకోవడానికి బస్సులు డైరెక్ట్గా ఉండవు, చాలా కష్టము. కొట్టైకర అనేటటువంటి మహాగణపతి మందిరానికి చేరుకోవాలి. ఆ మహాగణపతి మందిరం అనేది కేరళలో చాలా ఫేమస్. మనకి కాణిపాకంలో ఉన్నటువంటి వరసిద్ధి వినాయక ఎంత ప్రసిద్ధి చెందినటువంటిదో అంతటి ప్రసిద్ధి చెందినటువంటిది కొట్టైకర మహాగణపతి మందిరం. అది కొల్లం నుంచి ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దాన్ని దర్శించుకున్న తర్వాత నేను అక్కడి నుంచి చడైమంగళం అనేటటువంటి ప్రదేశానికి వెళ్ళవలసి వస్తుంది. చడైమంగళం అనేటటువంటి ప్రాంతంలోనే ఉంది ఇప్పుడు మనం దర్శించుకోబోతున్నటువంటి జటాయు మందిరం. చడైమంగళానికి అనేకమైనటువంటి బస్సులు ఉంటాయి. ప్రతి 10 నిమిషాలకి 5 నిమిషాలకి బస్సులు ఉంటాయి. అక్కడి నుంచి 2 కిలోమీటర్ల దూరంలో మనకి చడైమంగళం నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఈ జటాయు మందిరం ఉంటుంది. దీనికి ఆటోలో వెళ్తే 60 రూపాయలు తీసుకుంటారు. నడుచుకున్న మనం వెళ్ళాలనుకుంటే వెళ్ళవచ్చు. అయితే ఆ చడైమంగళం నుంచి జటాయు మందిరానికి చేరుకున్న తర్వాత లోపల ఎంట్రన్స్ ఫీజు మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. ఈ ప్రాంతాన్ని జటాయు ఎర్త్ కేకు, జటాయు రాకు అనే వివిధ నామాలతో పిలుస్తారు. ఎవరైతే నడుచుకుంటూ ఈ మీదకి వెళ్ళాలనుకుంటారో జటాయు రాకు దగ్గరికి, వాళ్ళకి 325 రూపాయలు తీసుకుంటారు. 20 నిమిషాలు పడుతుంది, ఈజీగానే నడిచివచ్చు. ఎవరైతే నడవలేనని అనుకుంటారో వాళ్ళు మాత్రం ఒక 525 రూపాయలు కడితే వాళ్ళకి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ బ్యాటరీ కార్ల ద్వారా, లిఫ్ట్ల ద్వారా మనకు తీసుకొస్తారు. నేనైతే 325 రూపాయల టికెట్ తీసుకొని నడుచుకుంటూ 20 నిమిషాల్లో మీదకి వచ్చేసాను. చాలా అందంగా ఉంటుంది, బ్యూటిఫుల్ లొకేషను. జీవితంలో ఒక్కసారైనా సరే రావాల్సింది. ఇది ప్రైవేటు గవర్నమెంట్ కలిపి దీన్ని టేక్ ఓవర్ చేసుకొని నడిపిస్తున్నారు. దీన్ని రాజీవ్ అంచిల్ అనేటటువంటి ఆయన దీన్ని నిర్మాణించాడు. దాన్ని డ్రాయింగ్ కూడా చేసింది ఆయనే. ఆయన యొక్క నమూనా ఆధారంగానే ఈ ప్రపంచంలోనే అత్యంత పెద్దదైనటువంటి పక్షి విగ్రహం అనేది రూపొందించాడు. ప్రపంచంలోనే అతి పెద్దది జటాయువు. ఇది చాలా సుందరంగా ఉంటుంది. 2018వ సంవత్సరంలో కేరళ సీఎం అయినటువంటి పినరయి విజయన్ గారు వచ్చి దీన్ని ఓపెన్ చేశారు. చాలా పెద్దది, చాలా అందంగా ఉంది. కేరళ వచ్చే వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా విజిట్ చేయవలసి వస్తుంది. అంత సుందరమైనటువంటి జటాయు మందిరం ఇది. తిరువనంతపురం వచ్చే వాళ్ళైనా, కొల్లం వచ్చే వాళ్ళైనా తప్పనిసరిగా విజిట్ చేయవలసింది. ఎంతో అందమైనటువంటి జటాయు మందిరము. రామాయణంలో ఉన్నటువంటి మనకి సీతాదేవిని రావణాసురుడు తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే రావణాసురుణ్ణి నిర్బంధించడం కోసం, ఆపివేయడం కోసం, సీతాదేవిని రక్షించడం కోసం జటాయువు రావణాసురుడితో యుద్ధం చేసింది. జటాయువుకి తెలుసు రావణాసురుడు మహాశక్తివంతుడనేసి. అయినప్పటికి కూడాను ఒక స్త్రీని రక్షించవలసింది అనేటటువంటి ధర్మసూత్రం ఆధారంగా బాధ్యతగా జటాయువు రావణాసురుడితో భయంకరంగా యుద్ధం చేసి ఓడిపోయి మరణించింది. తర్వాత రాముడు సీతాదేవిని వెతుక్కుంటూ వచ్చేటప్పుడు జటాయువు పడి ఉన్నటువంటి స్థానాన్ని చూసి దానికి దుఃఖించి జటాయువుకి దహన సంస్కారాలు స్వయంగా శ్రీరామచంద్రుడే చేయడం మనం రామాయణం ద్వారా తెలుసుకోవచ్చు. అటువంటి దివ్యమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి
భక్తుడిగా పేరు పొందినటువంటి జటాయువు యొక్క అతిపెద్ద శిల్పాన్ని కేరళలో గాడ్స్ ఓన్ ప్లేస్ అంటారు కదా, ఇక్కడ ఉండడం చాలా బాగుంది. కానీ దీన్ని విజిట్ చేయడానికే చాలా ఎక్కువ రేట్లు పెట్టేశారు. 325 రూపాయలు ఎంట్రన్స్ ఫీజు. ఎవరైతే నడుచుకుని రాలేరో వాళ్ళకైతే చాలా ఎక్కువ అవుతుంది, 525 రూపాయలు పర్ పర్సన్. చాలా ఘోరంగా ఉంది ఎంట్రన్స్. అయితే వాళ్ళు 100 కోట్ల కంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేశారు కాబట్టి దాన్ని మళ్ళీ రాబట్టుకోవడం కోసం వీళ్ళు గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు. చాలా అందంగా ఉంటుంది. మీదకి వచ్చిన తర్వాత చల్లని గాలి, వాతావరణం, సుందరమైనటువంటి రాముడి యొక్క మందిరం కూడా ఇక్కడ ఉంటుంది. శ్రీరామచంద్రుడి యొక్క మందిరం మనం చూడవచ్చు. ఒక్క శ్రీరాముడు మాత్రమే లోపల ఉంటాడు. ప్రతిరోజు కూడా పూజ కూడా జరుగుతుంది. చుట్టుపక్కల చూసినట్లయితే ఈ విధమైన సుందరమైన వాతావరణం. ఇప్పుడు మనం చూస్తున్నదే రాముడి యొక్క మందిరం. దీని వెనకాతల చూసినట్లయితే రాముడి యొక్క పాదాలు కూడా మనకి దర్శనమిస్తాయి. అద్భుతమైనటువంటి శిల్పి అద్భుతంగా నిర్మించాడు. చాలా అందంగా ఉంది. తిరువనంతపురం వచ్చేవాళ్ళు అనంత పద్మనాభ స్వామిని ఎలాగైనా దర్శించుకోవాలనుకుంటారు. అలాంటి వాళ్ళు అక్కడి నుంచి ఒక 46 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ జటాయు మందిరం దర్శించుకోవాలి. ఈ జటాయు మందిరానికి పక్కనే మనం చూసుకున్నట్లయితే రాముడు నడిచినట్లు రాముడి పాదాలు ఉన్నాయి. మనమేమొచ్చి లేపాక్షి దగ్గర జటాయువు పడిపోయాడు. జటాయువు పడిపోయిన తర్వాత సీతాదేవిని వెతుక్కుంటూ వచ్చినటువంటి శ్రీరామచంద్రుడు ఆ జటాయువును లే అంటే లేపాక్షి అని పేరు పొందిందనేసి మనం చెప్పుకుంటాము. కానీ కేరళ వాళ్ళు ఇప్పుడు రాముడి యొక్క పాదాలు ఇవన్నీ చూపించి ఇక్కడ జరిగింది ఆ దివ్యమైనటువంటి లీల అని చెబుతున్నారు. ఏదైనప్పుడు కూడాను భగవంతుడికి సంబంధించినటువంటి ఏ లింక్ అయినా ఉన్నప్పుడు కూడాను అటువంటి దివ్యక్షేత్రాన్ని దర్శించుకొని రాముడి యొక్క నామాన్ని జపించుకొని రాముడి యొక్క దివ్య లీలని స్మరించుకొని రాముడు ఈ భూమి మీద అవతరించిన తర్వాత ఆయన చేసినటువంటి దివ్యమైనటువంటి లీలని స్మరించుకుంటూ నిరంతరము భగవంతుని స్మరించడం ద్వారా భగవంతుడిని పొందడం అనేది సులభమవుతుంది. కాబట్టి అటువంటి దివ్యక్షేత్రాన్ని తప్పక దర్శించుకొని అక్కడ ఉన్నటువంటి సాధువుల ద్వారా దివ్యమైనటువంటి శ్రీరామచరితాన్ని విన్నట్లయితే మన యొక్క జీవితం ధన్యమవుతుంది. ఈ మందిరాన్ని ఏ విధంగా కట్టారు, ఎప్పుడు ఆరంభించారనేది అక్కడ చిన్న చిన్న బోర్డులు ఉంటాయి. మీద ఏమైనా తినడానికి కావాలంటే వాళ్ళు మోస్ట్లీ అలౌ చేయరు. మీద నచ్చిన రెస్టారెంట్ ఉంటుంది. ఇస్కాన్ వాళ్ళు నడుపుతున్నటువంటి గోవిందాస్ రెస్టారెంట్. అక్కడ ఎవరికైనా ఆకలి వేస్తే కొన్ని కొనుక్కొని తినొచ్చు అన్నమాట. ఇది జటాయు మందిరం యొక్క అద్భుతమైనటువంటి శిల్పం. జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాల్సిందే. చాలామంది విజిటర్స్ వస్తున్నారు, వందల మంది వస్తున్నారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.